సో హాయ్ ఫ్రెండ్స్, నాకు బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఫ్రెండ్స్ నేను వీడియో చేయకూడదు ఛానల్ అవుతుంది. సో ఈరోజు ఏంటంటే మనకి ఇక్కడ నుంచి సో ఒక పిఎల్పి ఫ్రీగా ఇస్తాను, మిగతా అన్ని పేడికి ఇస్తాను అనమాట. సో దగ్గర చూడండి, నెల అవుతుంది వీడియోస్ చేయక. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక పిఎల్పి ఫ్రీగా ఇస్తాను, మిగతా అన్ని పేడికి ఇస్తాను. పిఎల్పి ఫ్రీగా ఇస్తానని చెప్పి ఏమో తెలియనండి, మంచిగానే ఇస్తాను, చూసుకోవచ్చు మీరైతే. సో నేనైతే ఇప్పుడు దాకా అయితే కొన్ని పిఎన్జీలు అయితే ఎడిటింగ్లో చేసిన అనమాట. ఆ ఎడిటింగ్లో మీకు చూపిస్తాను. సో మీరు చూసే ఉంటారు, మనకి పార్ట్ 1 పార్ట్ 3 అని చెప్పి మనం పెడుతూ ఉన్నాను. సో మీరు చూసే ఉంటారు. సో నేను ఒకసారి మీకు ప్రివ్యూ కూడా చూపిస్తాను చూడండి. నేనైతే దాన్ని యాడ్ చేసుకునే కొన్ని అవి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని మీకు చూపిస్తాను చూడండి. సో మనకి చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు చూడండి, కొన్ని పిఎన్జీ చూపిస్తాను. ఫస్ట్ ఇగో మీకు పిఎల్పి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు చూడాలకుండా చూడండి, ఏమేమి పెట్టాను, ఎట్లా యాడ్ చేసింది మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్టీఆర్ అన్న పిఎన్జీ అవుతుందన్నమాట. తర్వాత ఇద్దరికి ఇక్కడ పుట్టు శుభాకాంక్షలు ఎన్టీఆర్ అన్నకు అని పెట్టి ఇక్కడ చిన్నగా ఇచ్చారనమాట. తర్వాత ఇద్దరికి మనకి యాడ్స్కి పెట్టాను. పెట్టుకున్న తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ అన్నకు పుట్టిన శుభాకాంక్షలు చెప్పి తీసుకున్న తర్వాత వెనకాల వాల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే మామూలుగా నార్మల్ బ్యాక్ పాయింట్స్ అనమాట. కానీ తర్వాత వచ్చరికి ఇది ఒకటి అనమాట, మొత్తం ఇంగ్లీష్గా ఉంటుంది. తర్వాత వచ్చరికి ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట, నీట్గా ఉంటుంది మనకి. తర్వాత వచ్చరికి ఇది కన్నడ బ్యానర్, మీకైతే ఇదే ఇస్తారనమాట. మీకైతే ఈ కన్నడ ఉన్న వాటర్ మీకు ఇస్తాను, ఎందుకంటే ఇది మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బాగుంది. ఈ టైటిల్ అనేది మన తర్వాత మనం మార్చుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి మీకు ఇస్తే ఇది ఇవ్వచ్చు, కానీ ఇది అంత అనిపించలేదు నాకు. కానీ మీకు ఇది ఇస్తాను అనమాట, ఎందుకంటే ఈ టైటిల్ తీసి పక్కన నొక్కోవచ్చు, కానీ ఇక్కడ చూస్తే అంత బాగుందో అందుకని చెప్పి ఇది ఇస్తాను అనమాట. మీకైతే ఒకవేళ మీకు అది కావాలనుకుంటే ఇదిగో తీసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఆప్షన్ అనమాట. మీకు తీసుకుంటే ఇదన్నా లేదంటే ఇదన్నా తీసుకోవాలి మీరు, ఓకేనా. తర్వాత వచ్చరికి ఇది ఒకటి అనమాట. ఇది మీకు సింపుల్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ మీకు మొత్తం కాంబో ప్యాక్ వస్తుంది అనమాట. మీ సబ్స్క్రైబర్లు అయితే మీకు 50 రూపాయలు దొరుకుతుందండి ఒక్కొక్క పిఎల్పి అనేది. మీరు ఎన్టీఆర్ అన్న, ఇది నందమూరి తారక రామారావు కానీ, ఎన్టీఆర్ అనే కానీ, ఈ పేర్లు అనేవి మీకు 7 కోడ్ అయితే వస్తారన్నమాట. మీకు డబ్బలుగా మీరు చూసే ఉంటారు. ఈ కోడ్ అయితే మీకు ఫ్రీగా అయితే జరుగుతుందన్నమాట. ఇది మన దీంట్లో ఫిక్సెల్ ల్యాబ్లో అయితే, అది పిఎల్పీలో అయితే తీసుకున్నాక ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత వచ్చేసరికి ఇది ఒకటి అనమాట. చూసారు కదా, ఇది 24 అనమాట. 20 ఏమో హైట్ అనమాట, 4 ఏమో విడ్త్ అనమాట. సో సింపుల్గా ఉందన్నమాట. ఇవి మీకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. సో మీకు సింపుల్గా ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఒకటి మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అనమాట. నేనైతే బలవంతం చేయట్లేదు, చూసుకోవచ్చు. నేను తర్వాత వచ్చేసరికి హరిహర వీరమల్లు, చికెన్ సెంటర్, తర్వాత వచ్చేసరికి 83 ఇవన్నీ చేస్తున్నాను. సో మీకు కొంచెం చూపిస్తాను చూడండి. చూశారు కదా, నేనైతే ఒకటి వస్తాను చూడండి. సో మనకి ఈ టైప్ అయితే తీసుకున్నాను అనమాట. దీని సైజ్ వచ్చేసరికి చూసుకోవచ్చు 30x10 అనమాట. మీరు ఎలాగని తీసుకోవచ్చు అనమాట. నేను మామూలుగా ఇలా పెట్టాను అనమాట ర్యాండమ్గా. తర్వాత వచ్చేసరికి చూసారు కదా, మొత్తం ఇలా తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు. నేనైతే స్పీడ్ చేస్తాను చూడండి.
సో ఫ్రెండ్స్ ఇదనమాట విషయం. సో మీరు ఒకవేళ పిఎల్పి ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలాగా మన ఫోన్లోకి ఎలాగ వస్తుంది అనేది మీకు తెలియకపోతే మీకు చాలా వీడియోస్ ఉన్నాయండి ఎలా మార్చుకోవాలి ఏందనేది. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు కింద వాట్సాప్లో ఉంటుందండి, ఆ నెంబర్కి మెసేజ్ చేసినా లేదా కాల్ చేసినా నేనైతే రిప్లై చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఈజీ అనమాట, మీకు ఏం లేదు. అంటే ఇట్లా సపోజ్ ఇది ఉంది కదండి, ఇప్పుడు సపోజ్ ఈ ఫోటో ఉంది, ఇప్పుడు నాకు అక్కడ మర్చి ఫోటో ఉంది, ఈ మర్చి ఫోటో బదులు నేను ఇప్పుడు ఫోటోని మార్చుకున్నాకుండా ఏం లేదు. ఇక్కడ మనకి ఇది నక్కుని ఇక్కడ మనకి మధ్యలో నక్కుని మనకి కనిపిస్తుంది రీసెలెక్ట్ అని, దాన్ని నక్కేసుకొని నచ్చిన ఫోటో ఒకటి తీసుకోండి, ఇంకా ఇంత అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి నేనైతే బ్రౌజర్లోకి వెళ్తున్నాను, ఇక్కడ మనకి ఆల్బమ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి పిక్సార్ట్లో ఉన్న ఒక ఇమేజ్ తీసుకోవడం జరుగుతుంది. చూడండి పిక్సార్ట్లోకి వెళ్తున్నాను, నచ్చిన ఇమేజ్ ఒకటి తీసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే కలర్ యాడ్ చేసాం కదా, కలర్ ఎనేబుల్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే మనకి ఇక్కడ మనకి లాక్ ఉంటుంది, లాక్ ఓపెన్ చేసుకొని మరి ఏం చేస్తారంటే మీకు చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా పెట్టేసుకోండి. మీకు నచ్చిన ఫోటో మీకు అక్కడ ఒక పెట్టేసుకొని ఒకవేళ మీకు షాడో కావాలా వద్దనేది మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. వచ్చరికి నేను పెట్టిన టైటిల్స్ ఉంటాయి కదా స్టైల్గా, ఆ స్టైల్లో మీకు వచ్చేస్తాయి. మీకు మార్చడానికి ఇవ్వండి అనమాట, మార్చుకోవడానికి ఇవ్వండదు. ఒకవేళ మీరు ఏబీ ఫాంట్లోకి వెళ్ళి మార్చుకుంటే మీకు ఆ ఫాంట్ అనేది పోతుందన్నమాట. లేదు నాకు ఎలాగే కావాలనుకుంటే ఇక్కడ మనకి పెన్సిల్ నక్కున్న తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ మా పెన్సిల్ లా పడుతుంది. మేము క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేశానంటే చూడండి విక్కీ అని కొట్టున్నాను. విక్కీ అని కొట్టంగానే మనకి ఏంటంటే విక్కీ అని వచ్చేస్తుంది, చూసుకోవచ్చు. విక్కీ అని కొట్టగానే విక్కీ వచ్చేసింది కదా, చూసుకోవచ్చు. మనకైతే మన పేరు అయితే వచ్చేసింది అనమాట. మన స్టైల్లో ఆ స్టైల్లోనే వచ్చేస్తుంది మన పేరు అనేది. సో ఇదనమాట, చూసిన నీటికి వచ్చిందో ఈ విధంగా అనమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో వీడియో దిగాల్సిన నెక్స్ట్ మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.